అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునుడు చంద్రాల్ సార్కు సైకిల్ దొక్కుడుతో నబ్బిన విద్య. 40 ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెప్పుకునే బాబు సార్కు పొత్తు అనే ఆక్సిజన్ లేకుంటే అస్సలే బతకలేడు. అధికారంలోకి వచ్చేటందుకు ఎవ్వరు కాళ్ళైనా పట్టుకుంటాడు, వచ్చినాక ఎవ్వరినైనా కాళ్ళ కిందికి గుంజి వాడేస్తాడు అని చరిత్ర చెప్తున్నది. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళ కాళ్ళ కిందికి పోయి వాళ్ళకి ఎంత లోకు అవుతుండో చూస్తే ఏం ఆలత అయిపోయింది బాబు సార్ది అని అంటారు. నిన్న ఇండియా టుడే వార్తా సంస్థలు కాంక్లేవ్ పెడితే అమిత్ షా సార్ పోయి మాట్లాడిండు. ఇక యాంకర్ రాహుల్ ఉండి అమిత్ షా సారు చంద్రాలతోటి మీ పొత్తు కథ ఏంది అని అడిగిండు. మోడీని పెద్ద టెర్రరిస్టు అని తిట్టిండు. మళ్ళా గాయనతోటి పొత్తు కూడిండ్రు, ఆ కథ ఏందో చెప్తారా అని అడిగిండు. దానికి అమిత్ షా సార్ ఉండి చంద్రాలు మోడీని టెర్రరిస్ట్ అని తిట్టింది నాకు తెలియదు గానీ 2019లో చంద్రాలకు జనం బుద్ధి చెప్పిండ్రు. తిరిగి మళ్ళా మా దగ్గరకు వచ్చిండు. 2019లో పొత్తుల నుండి బయటకు పోయిండు. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళా పొత్తు కూడదామని ఆయననే వచ్చిండు. అందుకే చేర్చుకున్నామని చెప్పే వరకు ఆ ప్రోగ్రామ్ కు పోయిన వాళ్ళంతా కిల్ల కిల్ల నవ్విండ్రు. ఆయననే గతి లేక మా దగ్గరకు వస్తే మేమే ఇక పాపం పోంతి అని రానిచ్చినామని చంద్రాలు ఇజ్జత్ తీసిన పని చేసిండు అమిత్ షా సారు. అంతే కదా మరి చంద్రాలు కమలయ్యలతోటి పొత్తు కోసం ఎన్ని ఇకమత్లు చేసిండు ఏం కథ. ఆఖరికి కాళ్ళు మొక్కి నీ బాంచనైతా అన్నంత దిగజారిపోయిండు. ఇంకా దానికి రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఓ షుగర్ కోటింగ్ ఒకటి. మరి 19లో రాష్ట్ర భవిష్యత్తు ఏమైంది? అప్పుడు కాంగ్రెస్ సర్కార్ వస్తుందని ఆల పంచన చేరిండు. అధికారం లేదని వాళ్ళని దూరం కొట్టిండు. మళ్ళా బీజేపీకి దగ్గర అయ్యేందుకు 5 ఏళ్ల సంది ఆళ్లతో ఒక చుట్టు తిరుగుతుండు. ఇప్పుడు బీజేపీకి అవసరం లేకున్నా చంద్రాలతోటి పొత్తు పెట్టుకుని ఆంధ్ర మీద పట్టు కోసం ప్రయత్నిస్తుంది. దేశ రాజకీయాల కోసం చక్రం తిప్పుతున్న మనిషి పాపం ఆంధ్రలో ఒంటిగా కూడా సైకిల్ చక్రం తిప్పుకోలేనంత దీన స్థితికి జారిపోయిండు అని అంటుండ్రు చంద్రాల కథ చూసినోళ్ళు.